నా ఫస్ట్ సబ్స్క్రైబర్ అండి. సో అతని సక్సెస్ జర్నీ అనేది మీ ముందుకి ఈరోజు తీసుకొని వస్తాను. ఒక చిన్న కంపెనీలో పని చేసుకుంటూ దాని తర్వాత పెద్ద కంపెనీలకు మూవ్ అయ్యి దాని తర్వాత పెళ్లి చేసుకొని హైదరాబాద్లో ఫ్లాట్ కొని డబ్బులు లేవంటే కొద్ది డబ్బులతోనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చి తర్వాత కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికే కుంగిపోకండి. నెగిటివ్ని మనం పాజిటివ్ ఎలా మార్చుకోవాలని అలా మార్చుకునే లైఫ్లో ముందుకు వెళ్తే మనం సక్సెస్ అనేది ఎవరైనా అందరం చూడొచ్చండి. ఒక పర్సన్కి హెయిర్ లేకపోవడం వల్ల తను డిప్రెషన్లో ఉండిపోయి సో మనకి హెయిర్ ఒకటే అని కాదు, హెయిర్ లేకపోయినా కూడా ఇవన్నీ సాధించుకోవచ్చు, కాదనట్లేదు. కానీ సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఫస్ట్ సబ్స్క్రైబర్ అండి. సో అతని సక్సెస్ జర్నీ అనేది మీ ముందుకి ఈరోజు తీసుకొని వస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. సో నెక్స్ట్ కిషోర్ సబ్స్క్రైబర్ ఉంటారు కదా, సో తన సబ్స్క్రైబర్ని కూడా అడుగుదాము. ఈ వీడియో మంచిగా క్లిక్ అయితే తన సబ్స్క్రైబర్ కూడా తన సక్సెస్ స్టోరీ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకెవరైనా మీ సక్సెస్ స్టోరీ అనేది చెప్పాలనుకుంటే మటుకు నేను నా ఇన్స్టా ఐడి ఇస్తానండి, దానిలో మెసేజ్ చేయొచ్చు. నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయొచ్చు. నేను ఆ సక్సెస్ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాను. ఏం లేదండి, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యి 5 years పైనే అవుతుంది. నేను నా ఫస్ట్ సబ్స్క్రైబర్కి అనేది చెప్పడం జరిగింది. నేను ఎక్కడ సర్జరీ చేయించుకున్నాను, ఏ డాక్టర్ చేశారు ఏంటి అనేది, ఏ టెక్నిక్ అనేది. నేను సర్జరీ అనేది పూణేలో చేయించుకున్నానండి. సో హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో. నేను అది చెప్పగానే అతను ఎంక్వైరీ చేసుకున్నారు, అక్కడికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ శ్రీదేవి అనేది సర్జరీ అనేది చేయడం జరిగింది. అతని పేరు వచ్చేసి రామ్ అండి, రామ్. 4,000+ గ్రాఫ్స్ అనేది అతనికి పెట్టడం జరిగింది. అతని సక్సెస్ స్టోరీ అంటే నేను ఏం చెప్తే అవి అతను అనేది ఫాలో అవడం జరిగిందండి. నేను అతన్ని మీట్ కూడా అయ్యాను. సో క్లినిక్లో కూడా నేను చాలాసార్లు మీట్ అయ్యాను. సో తన రూమ్ కూడా వెళ్ళానండి. తన సక్సెస్ స్టోరీ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడండి. అది చేయించుకున్న తర్వాత తన కాన్ఫిడెన్స్, అతను ఐటీ ఎంప్లాయ్, జాబ్ చేంజ్ అయినాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంకొకటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫాదర్ అనేది ఎక్స్పైర్ అనేది అవ్వడం జరిగింది. అప్పుడు కూడా నాకు మెసేజ్ పెట్టారు, బ్రదర్ ఇట్లా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కదా, నేను గుండు చేయించుకోవచ్చా లేదా అనేది. చేయించుకో బ్రదర్, ఈ టైంలో ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా, కంపల్సరీ చేయించుకో, ఏం కాదు, మళ్ళీ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది అని. ఇంకొకటి, ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. అవి కూడా అన్ని రిజల్ట్, మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది రావడం జరిగింది. క్లినిక్కి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. బాగాలేనప్పుడల్లా డాక్టర్ని మీట్ అవ్వడం జరుగుతుంది. ఇలా జీరో అంటే తన చేయించుకోక ముందు కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉండే. ఒక చిన్న కంపెనీలో పని చేసుకుంటూ దాని తర్వాత పెద్ద కంపెనీలకు మూవ్ అయ్యి దాని తర్వాత పెళ్ళి చేసుకొని హైదరాబాద్లో ఫ్లాట్ కొని ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా అతను లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుందండి. సో మీరు కూడా అనేది పాజిటివ్ వే, అంటే ఇప్పుడు నేను అతని దగ్గర మనీ అట్లాంటిది నేను ఏం ఛార్జ్ చేయాల, వచ్చాను వాళ్ళ రూమ్లో కూడా ఒక 2 రోజులు స్టే చేశాను. నేను ఏం వర్క్ చేస్తున్నాను ఏంటి, అతను నా వెంటనే చూశాడు. మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అతనికి తెలుసు. మనం ఏంటి, మనం ఎంతవరకు పాజిటివ్ ఉన్నాం, ఎంతవరకు నెగిటివ్స్ వస్తున్నా కూడా అవన్నీ పట్టించుకోకూడదు బ్రదర్ అంటూ నాకు ఎలా సపోర్ట్ ఇచ్చిండ్రో నేను అలానే సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను. అతను అంటే తక్కువ నుంచి ఒక హెయిర్ అనేది రావడం వల్ల, బాల్నెస్ అంటే సర్జరీ చేయించుకోవడం వల్ల తను కాన్ఫిడెన్స్ అనేది ఒక లైఫ్లోకి ఏం కావాలో అవన్నీ అతను అచీవ్ చేసుకున్నాడు. అది ఓన్లీ హెయిర్ వల్ల అని అనట్లేదు, అతనికి పడిన కష్టం కూడా ఉంటుందండి అందులో. సో ఓన్లీ ఇది ఒక్కటే అని కాదు, ఓన్లీ ఈ హెయిర్ వల్ల అనేది కాదండి. అతను కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయ్యి తను బాగా మాట్లాడడం వల్ల కానీ, ఇతరుల ముందు కానీ ఒక మంచి భార్యని తెచ్చుకున్నాడు, ఒక హౌస్ పర్చేస్ చేశాడు, మంచి లైఫ్ని మెయింటైన్ చేసుకుంటున్నాడు. సో నేను ఒకటే చెప్తానండి, కాన్ఫిడెంట్గా అనేది ఒక పని స్టార్ట్ చేసి అందులో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్లు ఉంటాయి. నెగిటివ్ని మనం పాజిటివ్ ఎలా మార్చుకోవాలని అలా మార్చుకునే లైఫ్లో ముందుకు వెళ్తే మనం సక్సెస్ అనేది ఎవరైనా అందరం చూడొచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను అందిస్తూ ఉంటాను. నెక్స్ట్ మీ వీడియో మంచిగా వెళ్ళిందంటే కిషోర్ బ్రో సబ్స్క్రైబర్ గురించి కూడా చెప్పడం జరుగుతుందండి. తన సక్సెస్ స్టోరీ అంటే తన సబ్స్క్రైబర్ ఎలా సక్సెస్ అయ్యారు, లైఫ్లో ఏంటి అనేది.
సో కాన్ఫిడెన్స్ అనేది అందరికీ ఉండాలండి. సో మనకి హెయిర్ ఒకటే అని కాదు, హెయిర్ లేకపోయినా కూడా ఇవన్నీ సాధించుకోవచ్చు కాదనట్లేదు. కానీ తను హెయిర్ వచ్చాక ఇంకా మోర్ స్పోర్టివ్గా ఉండి పెళ్లి చేసుకోవడం కానీ ఇవన్నీ జరగడం వల్ల కానీ అన్నీ పాజిటివ్గా తీసుకున్నారు. సో నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు బ్రదర్ ఏం చెప్తున్నారు విన్నారు కదా. ఒక పర్సన్కి హెయిర్ లేకపోవడం వల్ల తను డిప్రెషన్లో ఉండిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు. తరువాత ఇంకా స్టార్టింగ్లోనే తన సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత తన రిజల్ట్ మంచిగా వచ్చింది. ఆల్మోస్ట్ తనని తాను కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకొని ఈరోజు జాబ్ చేస్తూ తను సక్సెస్ అయ్యాడని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా కంగారు అయితే పడకండి. చాలామంది ఇప్పటికీ మెసేజ్లు చేస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు, బ్రదర్ నాకు ఇలా అయిపోవాలని ఉంది, నా జుట్టు దరిద్రంగా ఉంది, నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, అలాంటి వర్డ్స్ కూడా మాట్లాడడానికి కూడా మాకు ఇబ్బందిగానే ఉంది. కానీ కొంతమంది అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. మనం సక్సెస్ అయితే ఒకవేళ మనకు ఆప్షన్స్ అంటూ దండిగా ఉన్నాయి, కానీ మనీనే ప్రాబ్లం. ఆ మనీని సంపాదించుకునేటట్లు మీరు ఆలోచించుకోండి, కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోండి. తర్వాత హెయిర్ ఎక్కడికి పోదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఉంది. లేదంటే మనకు డబ్బులు లేవంటే కొద్ది డబ్బులతోనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చి తర్వాత కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికే కుంగిపోకండి. ఆ విషయం గురించే బ్రదర్ అయితే ఈ స్టోరీ చెప్పాడు అనమాట. ఒకవేళ ఇంకా నేను చెప్పే స్టోరీ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. తప్పకుండా హెయిర్ లేదనే ఇబ్బంది అయితే పడకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి ఛానల్ విజిట్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా లైవ్ కేస్ స్టడీస్ కూడా చేయడం జరిగిందండి. సో కిషోర్ హెచ్టీ ఛానల్లో ఉంటాయి, లేదంటే తెలుగు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టిప్స్ మన ఛానల్లోనే ఉంటాయి. ఈ 2 ఛానల్లో మీరు చూడొచ్చండి. ఏమన్నా నెగిటివ్స్ ఉన్నా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని మనల్ని పాజిటివ్గా ఎట్లా తీసుకోవాలా, మనం ఎట్లా ముందుకెళ్ళాలనేది మీరు అన్ని డీటెయిల్స్ అనేది కనుక్కోండి. 100 క్లినిక్ల దగ్గరికి వెళ్ళి అక్కడ డాక్టర్ ఎవరున్నారు, జెన్యున్గా చేస్తున్నారా లేదా, టెక్నీషియన్స్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా మీరు కనుక్కోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తామంటే కొంతమందిని మోసపోయాను అది ఇదని కూడా ఇట్లాంటి వీడియోస్ కూడా మేము ముందుకు తెస్తాను. ఈ వీడియోలో కాదు, ఏంటి ఎలా చేస్తారు, ఏంటి మోసాలు, ఈ ఫీల్డ్లో ఎలాంటి మోసాలు ఉంటాయి కూడా. సో ఇట్లా పాజిటివ్ వేలో మీరు అన్నీ అర్థం చేసుకొని మీరు కానీ మేము అన్నీ ఫాలో అయితే కంపల్సరీగా మీరు కూడా లైఫ్లో అనేది సక్సెస్ఫుల్గా అనేది గ్రోత్ అంటే మెల్లమెల్లంగా గ్రో అవుతూ మెల్లమెల్లంగా రిజల్ట్ కూడా హెయిర్ అనేది కూడా ఎక్కడికి వెళ్ళాలండి. సో ఇలాంటి స్టోరీస్ మేము ముందుకు తీసుకున్న వాళ్ళన్నా సరే, ఎవరన్నా స్టోరీ ఉన్నా సరే మాకు షేర్ చేయొచ్చు, ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు. మేము కంపల్సరీగా అనేది మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.